అందరికీ కూడా నమస్కారం. ఈవేళ ప్రత్యేకంగా మా మైడమ్ పండగ సంగతి మీకు తెలుసు. ఈ సంవత్సరం కూడా మైడమ్ పండగ ఉంది మనకి. మన నర్సీపట్నంలో ప్రజలందరూ కూడా ఇష్టపడే పండగ, మన అందరికీ ఇష్టమైన పండగ, భారీ ఎత్తున జరిగే పండగ. ఈ పండగ ఏంటంటే నేను చాలా సంవత్సరాలు బట్టి నేనే చేస్తున్నాను. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేనే చేస్తాను. ఈ పండగ నాడు మన ఆనవాయితీ ఏంటంటే, మన బంధువులు, నర్సీపట్నం తాలూకు బంధువులు ఏ ప్రాంతంలో ఉన్నా, విదేశాల్లో ఉన్న అందరూ కూడా భార్యాభర్తలు పిల్లలతో సహా వచ్చి పండగ 3-4 రోజులు ఇక్కడే ఉండి వెళ్ళడం ఒక ఆనవాయితీ. అంటే నర్సీపట్నంలో ఈ పండగ రోజు 3 రోజులు కూడా మినిమం 1,00,000 మంది ఉంటారు బంధువులు అందరూ. మరి 1,00,000 మందికి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేయాలి కాబట్టి నేను ముందుగానే వేసానంటే పూర్వంలాగే ఒక 8 డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టిన వేళ ఈ 8 డిపార్ట్మెంట్ ఏంటంటే ఈ పండగకి కంట్రోల్ చేయడానికి కానీ, ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉండడానికి కోసం కానీ ఈ 8 డిపార్ట్మెంట్ తాలూకు సహకారం చాలా అవసరం. అంటే అది 8 డిపార్ట్మెంట్ ఏంటంటే పోలీస్, రెవెన్యూ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ డిపార్ట్మెంటు, అలాగే ఆర్డబ్ల్యూఎస్ మంచినీటికి ఇబ్బంది లేకుండా ఒక డిపార్ట్మెంటు, అలాగే ఎలక్ట్రిసిటీ, మనకి స్టేజ్ ప్రోగ్రామ్స్, ఈ డప్పుల ప్రోగ్రామ్స్, నేల డ్యాన్సులు, మళ్ళీ బ్యూటిఫుల్గా ఎలక్ట్రిఫికేషన్ చేస్తున్నాం. కరెంట్ ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తోటి, అలాగే మందుగుండి సామానం మనం ఎక్కువ కాలుస్తాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా, జనాలకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం చెప్పి, ఎక్కడైనా చిన్న ఇష్యూ జరగకుండా ఉండడం కోసం చెప్పి మన ఫైర్ డిపార్ట్మెంట్ వెహికల్స్ కూడా రెడీ చేయమని చెప్పడం జరిగింది. అలాగే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ ఇబ్బంది లేకుండా, రోడ్స్ అన్ని ఇబ్బంది లేకుండా చూడడం కోసం ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కూడా పిలుస్తాం. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ గారు, సిఐ గారు అందరూ వచ్చారు, ఎస్ఐ గారు అందరూ వచ్చారు. వారు ఏంటంటే రోడ్డు మీద ప్రోగ్రెస్ ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వచ్చిన వెహికల్స్ని ఎలా డైవర్ట్ చేయాలా, ఏ రోడ్లో డైవర్ట్ చేయాలా, చింతపల్లి నుంచి వచ్చిన వెహికల్స్ ఎక్కువ డైవర్ట్ చేయాలా, అలాగే ఊళ్ళోకి ఎంటర్ అయ్యే వెహికల్స్ టౌన్లోకి రాకుండా ఏ విధంగా డైవర్ట్ చేయాలా అని ఇబ్బంది లేకుండా చూడడం కోసం మొత్తం 8 డిపార్ట్మెంట్ తోటి నేను కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ పాత్ర ఎక్కువ ఉంటుంది. ఇది ఈ పండగ నైట్ టైం జరుగుతుంది కాబట్టి 1,00,000 మంది ఆ రోజు నైట్ ఊర్లో తిరుగుతారు, ఆడవారు కానీ మగవారు కానీ పిల్లలతో. ఎవరికి కూడా చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా ఉండాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ చర్చించుకున్నాం. నేను నిన్నే ఎస్పీ గారు, మన జిల్లా ఎస్పీ గారితో కూడా మాట్లాడాను. నాకు బందోబస్తు కావాలా, మ్యాక్సిమం ఏర్పాటు చేయమన్నాం. ఎక్కడెక్కడ ఏ సెంటర్లో ఎంత బందోబస్తు కావాలా, అలాగే స్టేజ్ ప్రోగ్రాం దగ్గర ఒక్కొక్క స్టేజ్ ప్రోగ్రాం దగ్గర ఎంతమంది బందోబస్తు కావాలా, అలాగే నేల డ్యాన్స్ ఉంటాయి ఊళ్ళో రథాలతో తిరిగి, అక్కడ ఎంతమంది బందోబస్తు కావాలా, అలాగే 31 నుంచి మన గుళ్ళో అమ్మవారి దర్శనాలు స్టార్ట్ అయిపోతాయి. ఆ 2 రోజులు కూడా గుడిలో ఎంతమంది బందోబస్తు కావాలా, లేడీ కానిస్టేబుల్ ఎంతమంది కావాలో, జెంట్ కానిస్టేబుల్ ఎంతమంది కావాలో, అంటే ఒకేసారి 31 ఒకటో తారీఖున 10 మంది చేయాలి, కష్టం. దానికి బ్యాచ్ల వారీగా ఒక 6-7 గంటలు ఒక బ్యాచ్, 6-7 గంటలు ఒక బ్యాచ్ షిఫ్ట్ డ్యూటీలు వేయమని చెప్పాడు. దానికి ఎంతమంది కావాలంటే సుమారు 250 మంది పోలీసు అవసరమని చెప్పి డిఎస్పీ గారు, సిఐ గారు అన్నారు. ఎస్పీ గారితో మాట్లాడితే ఎస్పీ గారు అయితే 250 కాదు 300 మంది ఇస్తాను, నేను స్పేర్ కూడా ఒక 50 మంది స్పేర్ ఉంచుకోండి, ఎవరికైనా కొంచెం ఇబ్బంది అయినప్పుడు ఈ స్పేర్ కూడా వాడుకోవచ్చు అని చెప్పి ఎస్పీ గారికి కూడా మాట్లాడడం జరిగింది. అలాగే కరెంట్ డిపార్ట్మెంట్ మనకు ముఖ్యం. అంటే ఊరంతా లైటింగ్ పెట్టాం, ఎక్కడ పైన ఎక్కడైనా కరెంట్ డ్యామేజ్ అయితే మొత్తం చీకటి అయిపోతుంది. అటువంటి పరిస్థితి రాకుండా ఇప్పుడే నేను ఎలక్ట్రిసిటీ ఎస్సీ గారిని, సిఈ గారితో మాట్లాడి ఒకవేళ ఏదైనా లైన్ ఫెయిల్ అయితే సెకండ్ లైన్ ఓపెన్ చేయమని చెప్పాను. కొరుపోలు లైన్ ఉంటుంది మనకి, టౌన్లోకి వచ్చి 2 లైన్లు వస్తాయి. ఒక లైన్ ఆటోమేటిక్గా ఏమైనా ఇబ్బంది అనుకోకుండా ఇబ్బంది వస్తే 2వ లైన్ రెడీ చేసి ఉంచుకోండి అని చెప్పాను. అది కాకుండా టౌన్లో హెవీ జనరేటర్లు
నేను తెప్పిస్తాను వైజాగ్ నుంచి ఒక 6, 7, 8 జనరేటర్లు వస్తున్నాయి. అది వివిధ ప్రాంతాల్లో పెట్టి ఎక్కడ లైట్ ఫెయిల్ అయితే ఇమీడియట్గా జనరేటర్తో కూడా ఆన్ చేయడానికి ఏర్పాటు కూడా చేస్తున్నాం. అంటే ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చిన్న ఇన్సిడెంట్ జరగకుండా చిన్నపిల్లలు కూడా హ్యాపీగా పండగ ప్రోగ్రాం చూసే విధంగా ఏర్పాటు చేయడం కోసం ఈ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. అందరూ సహకరిస్తున్నారు. అలాగే టౌన్లో 1,00,000 మంది ఉంటారు. ఈ 1,00,000 మంది కూడా క్లీనింగ్ ఉండదు. పేపర్లు కానీ చిన్న ప్యాకెట్లు కానీ రోడ్డు మీద వేస్తుంటారు. అలా కాకుండా పంచాయతీల నుంచి కూడా స్వీపర్స్ పిలిపించి ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఒక 100 మంది స్వీపర్స్ పంచాయతీలో ఉన్న స్వీపర్స్ని కూడా 2 రోజులు డ్యూటీ ఇక్కడ ఇమ్మన్నాను. అలాగే మన మున్సిపాలిటీ స్టాఫ్ కూడా ఉంటారు. మున్సిపాలిటీ స్టాఫ్ అవసరమైతే ఎలమంచిలి మున్సిపాలిటీ స్టాఫ్ను కూడా తెప్పించి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ 2 రోజులు కూడా వార్డుల్లో క్లీనింగ్ చెత్తది లేకుండా చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఆర్డబ్ల్యూస్ వాళ్ళని ఇప్పుడు ఉన్న సిస్టమ్ కాకుండా ఒక 6 ట్యాంకర్లు పెట్టమన్నాను. ఒక 6 ట్యాంకర్లు ఏమో 2 ట్యాంకర్లు ఏమో పోలీస్ స్టేషన్ దగ్గర వాటర్ ట్యాంక్ నుంచి సప్లై చేయమన్నాను వార్డుల్లో. 2 ట్యాంక్, ఒక ట్యాంక్ ఏమో ఎంఆర్ ఆఫీస్లో వాటర్ ట్యాంక్ ఉంది, అక్కడి నుంచి సప్లై చేయమన్నాను. ఇంకో 2 ట్యాంకర్లు ఏమో బలిఘట్టం ఉత్తరవాహిని నుంచి ట్యాంకర్ ఫిల్అప్ చేసుకొని టౌన్లో ఇవ్వడం, మళ్ళీ వెళ్ళడం, ఫిల్అప్ చేసి రావడం. అలా కాకుండా ఇంకొక 2 ట్యాంకర్లు ఇప్పుడు మన శారదా నగర్లో వాటర్ ట్యాంక్ ఉంది, అక్కడ ఒక 2 ట్యాంకర్లు పెట్టమన్నాను. అంటే ట్రాక్టర్లు ఉంటాయి కదా, ఎప్పుడు కూడా ఫిల్అప్ చేయడం, వార్డులోకి వెళ్ళడం, అవసరమైన దగ్గర వాటర్ ఇవ్వడం, మళ్ళీ రావడం, ఫిల్అప్ చేసుకోవడం, మళ్ళీ వెళ్ళడం, ఇలా చేయమని చెప్పి ట్యాంకర్లు కూడా పెడతాను. దానికి ఎక్కడ అవసరం ఉంది అక్కడ చుట్టాలంతా ఇంట్లో ఇంట్లో 10 మంది 20 మంది చుట్టాలు ఉంటారు పండగకి. వాళ్ళు ఎవరికి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం కోసం అన్ని ఏర్పాటు చేసాం. మరి ఏర్పాట్లన్నీ పక్కాగా చేస్తున్నాం, ఎక్కడ ఇబ్బంది లేకుండా. మరి ప్రజలు కూడా సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా హ్యాపీగా 2 రోజులు కూడా ఎక్కడా చిన్న ఇన్సిడెంట్ జరగకుండా ఆనందంగా పిల్లలతో సహా తెల్లవారులు ప్రోగ్రాం చూసే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి అందరూ ఎంజాయ్ చేస్తూ పండుగను ఎంజాయ్ చేస్తూ ఈ పండుగ విజయవంతం చేయడంలో ఈ నర్సీపట్నం ప్రజలు కానీ పైనుంచి వచ్చిన చుట్టాలు కానీ బంధువులు అందరూ కూడా సహకరించమని చెప్పి మీ ద్వారా వాళ్ళందరినీ కోరుకుంటున్నాను.